విలేజ్ అని చెప్పకూడదు. కానీ పెద్ద సిటీ అని కూడా కాదు. చిన్నది. మన మండలం లాంటిది. బాబాయ్ గారిని దాటనిద్దాము. దారిన వెళ్ళండి బాబాయ్ గారు. ఇట్లా జర్నీ సాఫీగా అరెరెరెరెరెరె! ఎవరమ్మా మీరు? చూసారా ఎట్లుంటుంది? మనం అటు ఇసిరేస్తే పిల్లగాళ్ళకి ఏమైనా జరిగితే వాళ్ళు మనం పట్టుకొని ఎలాంటి టార్చర్ చూపిస్తారు. వాళ్ళు మాత్రం చూడండి పిల్లల్ని ఎట్లా వదిలేస్తున్నారు. కరెక్ట్ కాదు కదండీ అది. ఎట్లా కరెక్ట్ అవుతుంది? గురుగారు ఎక్కడో బండి మీద ఇట్లా లాంగ్ ట్రావెల్ చేస్తున్నట్టున్నారు. ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ ఒక చెరుకు తోట వస్తుంది. ఎందుకంటే ఇక్కడే మనకి స్మెల్ తెలిసిపోతుంది. ఆ ఒక పచ్చ ఉడకబెట్టిన స్మెల్. చూసారు కదా లెఫ్ట్ సైడ్ ఉన్నదంతా చెరుకు కంపెనీ. ఒక బండి లాగుండాయి చెరుకు బండ్లన్నీ. చూస్తున్నారా? మళ్ళీ మనం ఏదో విలేజ్లో ఎంటర్ అయిపోయాము. చూసారు కదా ఇక్కడ మనకి హోల్సేల్లోనే కాటన్ వస్తువులు, ఐ మీన్ లుంగీలు అలాంటివన్నీ దొరుకుతూ ఉంటాయి. చూసారు అందరూ సాములే ఉన్నారు. రైట్ సైడ్ షాపులు చూడండి, ఒకదానికి ఒక షాప్ ఉంటూనే ఉంటుంది, కాటన్ షాపులు. ఇక్కడ చాలా చీప్ అన్నమాట. లెఫ్ట్ సైడ్ అంతా చూడండి ఎట్లా బయట పెట్టినట్టున్నారు. కాదంటే బయట పెట్టినప్పుడు దాని మీద డస్ట్ పడి అవి ఎక్కువ క్వాంటిటీ తగ్గిపోతుందా తగ్గదనే విషయం కొంచెం డౌట్గా ఉంటుంది క్వాలిటీ విషయంలో. చూసారు కదండి ఈ ఒక వాతావరణం చూడండి. ఈవినింగ్ నైట్ అయిపోతుంది కదా, మంచు పడుతూ ఉంది. వాతావరణం చూడండి ఎంత నీట్గా కనిపిస్తూ ఉందో. మనం పుత్తూరు అడ్రస్ అయితే వచ్చేసాము. రైట్ సైడ్ కనిపిస్తుంది కదా, ఇది పుత్తూరు హాస్టల్. ఇది చూసారు ఎంత నీట్గా ఉందో ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో. ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్లో వచ్చేసి మనకి డెవలప్మెంట్ అంటే స్కూల్స్లోనే కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పుడు నేను కూడా గవర్నమెంట్ స్కూల్లో చదివి వచ్చేసాను. ఇంతకుముందు మా గవర్నమెంట్ స్కూల్ పోవాలంటే భయం వేసి మా నాన్నగారు ప్రైవేట్ స్కూల్లో వేశారు. కానీ ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో ఈ స్కూల్స్ అనేవి మాత్రం మనం తప్పు చెప్పకూడదు. మిగతా విషయాలు మనకు తెలియదు కానీ స్కూల్స్ చూడండి ఎంత హ్యాపీ కట్టేసి ఉన్నారో. పుత్తూరుకి వచ్చేసాము. పుత్తూరు ఎంట్రన్స్లో మనకు ఇక్కడ ఒక కాలేజ్ అయితే రావాలన్నమాట. కాలేజ్ చూసినప్పుడల్లా ఇది కాలేజ్ క్రాస్ చేసినప్పుడల్లా నాకు నా కాలేజ్ డేస్ గుర్తొస్తూ ఉంటాయి. చూసారు కదా రైట్ సైడ్లో ఉన్నాయన్నీ కాలేజ్ హాస్టల్స్ అవి. లెఫ్ట్ సైడ్ వచ్చేసి బ్యాచిలర్స్ ఉంటున్నారు. ఇక్కడ రైట్ సైడ్ కనిపిస్తుంది కాలేజీ, క్వీన్స్ కాలేజీ. మా కాలేజ్ వచ్చేసి సీనియర్ యూనివర్సిటీ కాలేజ్ మాది. మన కాలేజీలోనే బయాసని యాదవ్ కూడా చదివాడు, మన సూపర్ సీనియర్ ఆయన. మనం పుత్తూరు ఎంట్రన్స్ వచ్చేసాం. ఇప్పుడు ఇక్కడ ఫ్లైఓవర్ అనేది రావాలన్నమాట. ఇప్పుడు ఫ్లైఓవర్ వచ్చిందంటే మన పుత్తూరు వచ్చేసినట్టే. ఇప్పుడు మనం పుత్తూరులోకి అయితే ఎంటర్ అయిపోయాం అన్నమాట. ఎలాంటి ఇష్యూ లేకుండా పుత్తూరులోకి అయితే వచ్చేసాం మనం. చూస్తున్నారు కదా పైన పుత్తూరు బోర్డు. లెఫ్ట్ సైడ్ పోతే చెన్నై, రైట్ సైడ్ పోతే తిరుపతి కడప, స్ట్రైట్ పోతే 1 కిలోమీటర్ పోతే పుత్తూరు వస్తుంది. ఇక్కడ టీ తాగుదాము. టీ తాగడానికి ఇక్కడ ఏ టీ లాంటిదని లేదు. ముందుగా చూద్దాం మనం. చూసారా కొంచెంలో అక్కడ యాక్సిడెంట్ అయ్యేది.
మనం ఇక్కడ నుంచి రైట్ సైడ్ నుంచి కూడా వెళ్ళిపోవచ్చు. కాకపోతే మనం టీ తాగాలనుకుంటున్నాం కాబట్టి స్ట్రైట్కి వెళ్తే అక్కడి నుంచి వెళ్దాము. టీ షాప్ అవి లేవు. చూసారు కదా, ఇప్పుడు ముందర వచ్చేసి మనకి రైల్వే గేట్ ఉంటుంది. రైల్వే గేట్ పడకూడదని అనుకోవాలి మనం. రైల్వే గేట్ పడిందంటే అది ఎక్కడే మనకు ఒక హాఫ్ అన్ అవర్ వేస్ట్ అవుతుంది. పడకుండా వెళ్ళిపోవాలి ముందులే, లేకపోతే మనకు ఇక్కడే జర్నీ అనేది చాలా లేట్ అయిపోతుంది. మ్యాక్సిమం పర్లేదు, ఇప్పుడైతే రైల్వే గేట్ అయితే పర్లేదు, మనం తొందరగా అయితే క్రాస్ చేసేయచ్చు. చూసారు కదా, ఇంకా ఇదే రైల్వే గేట్, పుత్తూరు రైల్వే గేటు. ఇక్కడ రైల్వే గేట్ పడిందంటే మాత్రం హాఫ్ అన్ అవర్ పైన అయిపోతుంది రైల్వే గేట్ ఓపెన్ చేయడానికి. మన అదృష్టం బాగుంది, ఇప్పుడైతే రైల్వే గేట్ అనుకోలేదు. వచ్చేసాం పుత్తూరులోకి అయితే. కాకపోతే ఇక్కడ పుత్తూరుకి మనకి చాలా ఇది ఉంది. ఎందుకంటే నేను చిత్తూరులో జాబ్ చేస్తున్నప్పుడు చిత్తూరు నుంచి తిరుగుతూ వెళ్తున్నాను. అక్కడ నా కారు వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్ బాటిల్ పడేసాను అనమాట. బాటిల్ పడేసినప్పుడు నేను అక్కడ ఫ్యామిలీ వస్తుంది. లెఫ్ట్ సైడ్ అయితే మనం చూడం కదా, రైట్ సైడ్ చూస్తాము. రైట్ సైడ్ బైక్ వచ్చేది మనం చూడలేదు. అతను పోయి పోలీస్ కేసు పెట్టేశాడు. వాళ్ళు వచ్చేసి ఆపి ఏందని డ్రంక్ డ్రైవ్ టెస్ట్ అంతా చేసి, డ్రంక్ డ్రైవ్ టెస్ట్ అంతా లేదు, కాకపోతే బాటిల్ ఇసిరేసాడని చెప్పేసి కేసు రాసుకొని ఉన్నారు. ఇక్కడికి వచ్చి పిట్టి కేసు కింద రాశారు. దానికి సమ్ కాస్ట్ కట్టేసి కార్ కీస్ ఆల్రెడీ ఇచ్చేసారు అప్పుడే. కాకపోతే డబ్బులు కట్టడానికి అయితే కోర్టుకి అయితే వచ్చున్నాను. కనిపించిందా కోర్టు అది. ఇదంతా పుత్తూరు ఆల్రెడీ. పుత్తూరు వాళ్ళు ఉంటే వీడియో కింద కామెంట్ చేయండి. సరే కదా, ఇదంతా పుత్తూరు ఇది. ఇక్కడ లెఫ్ట్ సైడ్ అయితే షాప్ ఉంది. ఇక్కడ ఆపేసి టీ తాగేసి మనం స్టార్ట్ అవుదాము. టీ తాగేసి అయితే స్టార్ట్ అయిపోయాం అన్నమాట. ఇప్పుడు ఇక్కడ ముందర ఫ్లైఓవర్ వస్తుంది. ఫ్లైఓవర్స్ దాటేసి పోవాలన్నమాట. మనం ఫ్లైఓవర్స్ దాటేసి దిగితే హైవే వచ్చేసి మనకి కనెక్ట్ అవుతుంది. ట్రాఫిక్ జామ్ చూసారా ఎట్లుందో. ఇక్కడ నుంచి లెఫ్ట్ సైడ్ పోతే మనకు అది ఊరు వస్తుంది. స్ట్రైట్ పోవాలి మనం. స్ట్రైట్కి వెళ్ళిపోతే పుత్తూరు వస్తుంది. చూసారు కదా, ఇప్పుడు వచ్చేదే ఫ్లైఓవర్. నాకు ముందులా బోర్డు కనిపిస్తూ ఉంది. ఇక్కడ మన పుత్తూరు నుంచి స్టార్ట్. ఇక్కడ వచ్చేసి గుళ్ళు ఎక్కువనే ఉంటాయన్నమాట. రైట్ సైడ్ వచ్చేసి పెట్రోల్ బంక్. ఎలాంటి ఇష్యూ లేకుండా వెళ్ళిపోవచ్చు మనం. తాతగారు ఫ్లైఓవర్ చూసినప్పుడల్లా అదొక ఆనందం. దాని మీద బండి నడుపుతున్నప్పుడు ఎందుకో తెలియదు.
ఇదే లెఫ్ట్ సైడ్ ఉండేది వచ్చేసి ఫ్లైఓవర్కి లెఫ్ట్ సైడ్ పుత్తూరు రైల్వే స్టేషన్ అనమాట. ఇక్కడ మనకు వచ్చి కనిపించదు, ఎందుకంటే చుట్టూ గోడలు కట్టేసి ఉన్నారు. సేఫ్టీ ఫస్ట్ కదా. ఇక్కడి నుంచి మనం నాన్ స్టాప్గా కొట్టేయాలి, ఇంకా నాన్ స్టాప్గా రేణుగుంట కొట్టేయాలా, లేకపోతే మనకు లేట్ అయిపోతుంది. ఇక్కడ నుంచి ఏపీ వాళ్ళు కనిపిస్తూ ఉంటాయి మనకి, AP03 TB. స్పీడ్ బ్రేకర్ దగ్గర జాగ్రత్తగా వెళ్ళండి, ఎందుకంటే నేను 2 సార్లు నా మొబైల్ పోగొట్టుకున్నాను. అదటి పడిపోవడం, దానిపై నుంచి లారీలు వెళ్ళిపోవడం జరుగున్నాయి. కాబట్టి మనం ఎప్పుడు ట్రావెల్ చేసినా స్పీడ్ బ్రేకర్ మీద పోయినప్పుడు ట్యాంకుల మీద మొబైల్ పెట్టేది, పై జేబులో మొబైల్ పెట్టేది చూసుకోకండి. ఉంటే మొబైల్ హోల్డర్ తీసుకోండి, లేకపోతే కింద జేబులో పెట్టుకునేది. అప్పుడు మనకి ఎలాంటి ఇష్యూ ఉండదు అనమాట. ఓకే, వెనకాల ఇది యాక్సిడెంట్ అయింది, వాళ్ళు కొట్టుకుంటున్నారు పాపం. ఎందుకంటే ఎవరికి ప్రాణమైన ప్రాణమే కదండి. బైక్ వచ్చేసి యాక్సిడెంట్ అయితే దానికి పెట్టలేక మనం ఆగమాగం అయిపోవాలా. రైట్ సైడ్ మనం వచ్చేసి ఫ్లైఓవర్ ఎక్కేసాము. రైట్ సైడ్ వచ్చేంత ఫ్లైఓవర్ ఇకపై డైరెక్ట్గా మనకి హైవే ఎక్కేసామంటే రేణుగుంట వెళ్ళిపోతుంది డైరెక్ట్గా. రేణుగుంట ఎక్కేసాం మనం. ఇంకా హైవే కాబట్టి మన స్పీడ్ వచ్చేసి మినిమం 90 ఉంటుంది. హైవేలో కాకపోతే స్పీడ్ ఇంకోలా ఉండేది, కానీ హైవే కాబట్టి మన స్పీడ్ అనేది ఇంక్రీజ్ చేసుకుంటూ పోతా ఉన్నారు మనం. చిన్నగా చీకటి పడిపోతుంది. కానీ లాంగ్ డ్రైవ్ చేసేటప్పుడు ఫ్లైఓవర్ మీద పోతూ ఉంటే హ్యాపీనెస్ వచ్చేసి వేరేలా ఉంటుంది. ఎందుకంటే మనకి ఎలాంటి డిస్టర్బెన్స్ అనేది ఉండవు, స్పీడ్ బ్రేకర్లు అనేది చాలా తక్కువ ఉంటాయి. లిమిట్ స్పీడ్ కానీ కాకుండా మనకు మన స్పీడ్కి వచ్చి మన బండి యొక్క స్పీడ్ని మనం టెస్ట్ చేయాలంటే హైవే మీద మాత్రమే టెస్ట్ చేయగలం.
మనం టోల్గేట్కి 1 కిలోమీటర్ దూరంలో ఉన్నాం. రేణిగుంట టోల్గేట్ అది. ఈ మన పుత్తూరుకి రేణిగుంట మధ్యలో ఉంటుంది. మన బైక్ అయితే ఏం ఛార్జ్ చేయరు కానీ కార్కి అయితే 85 రూపీస్, బస్కి అయితే దానికంటే ఎక్కువ అట్లా ఛార్జ్ చేస్తూ ఉంటారు. టోల్గేట్ ఇన్ 500 మీటర్స్. కానీ ఈ రూట్ వచ్చేసి బాగుంటుంది. చూసారా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. ఓకే, మనం టోల్గేట్కి అయితే వచ్చేసాము. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ సైడ్ తీసుకుందాము. బైక్లు అయితే లెఫ్ట్ సైడ్ పోతూ ఉంటాయి. ఇక్కడ మనం లెఫ్ట్ సైడ్ తీసుకుని పోదాము. లెఫ్ట్ సైడ్ బైకులు ఆటోలు వచ్చేసి ఈ రూట్లోనే వెళ్తూ ఉంటాయి. మరి ఇటు రూట్ దాటేసి వెళ్ళిపోవాలి. మనం ఇక్కడ నుంచి రైట్ సైడ్ వెళ్ళిపోతే మంచి బైపాస్ రూట్ ఇది. ఇక్కడ నుంచి రేణిగుంటకి ఒక 5 to 10 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. ఇంకా నాన్ స్టాప్ కొట్టేయడమే. రేణిగుంటలో బైక్ పార్కింగ్ ఉందో చూడాలి ముందు మనం. ఎందుకంటే మనకు వచ్చేసి ఆడ తెలిసిన వాళ్ళు ఎవరు లేరు. షాపుల దగ్గర బండి పెట్టలేము. మ్యాక్సిమం బైక్ పార్కింగ్ ఉంటుంది రైల్వే స్టేషన్లో అయితే. కాకపోతే మధ్య కొన్ని రైల్వే స్టేషన్లో కరోనా టైం తర్వాత నుంచి చాలా బైక్ పార్కింగ్ తీసేశారు. అట్లాంటి బ్యాడ్ ఇన్సిడెంట్ మనకి ఏమైనా ఎదురు కాకపోతే మంచిది. చూసారు కదా, పక్కన టాటా ఏసీని క్రాస్ చేద్దామంటే గురువుగారు మనకు క్రాస్ చేయనియట్లేదు. ఎందుకు తెల్ల మొత్తానికి అయితే మనం టాటా ఏసీని అయితే క్రాస్ చేసాము. స్పీడ్ బ్రేకులు ఉన్నాయి చూసుకోండి. చెప్పాను కదా, స్పీడ్ బ్రేకులు వచ్చేసి సడన్గా వచ్చేస్తాయి. అవతల రైట్ సైడ్ కన్స్ట్రక్షన్ వర్క్ జరగడం వల్ల అన్ని కార్లు ఇటువైపు నుంచి రావడం పోతం జరుగుతూ ఉంటుంది. కాబట్టి మనం చూసుకోవాలి.
ఇంకా మనమైతే రేణిగుంట టు హైవే యొక్క దిగేస్తున్నాము. ఇకపై మధ్యలో కొంచెం సర్వీస్ రోడ్ అయితే వస్తుంది. ఇక్కడ పూలు అమ్ముతూ ఉంటారు చూడండి, బాగుంటాయి. ఎప్పుడైనా వచ్చేటప్పుడు ఇక్కడ ఆగుతూ తీసుకోండి. పూలు ఫ్రూట్స్ అయినా అమ్ముతూ ఉంటారు రోడ్లపైన, అన్నీ తక్కువ రేట్లోనే ఉంటాయి కాబట్టి తీసుకోమంటున్నాను. ఎక్కువ రేట్లు అయితే ఏమి ఉండవు. చూడండి, కావాలంటే సైడ్లో లెఫ్ట్ సైడ్ లాంటి పూలు అమ్ముతుంది, మల్లెపూలు. అలాగే ఇంకా దారి పూట అమ్ముతూనే ఉంటారు. మీకు నచ్చితే ఆపి తీసుకోండి. ఎందుకంటే వాళ్ళు రోజంతా కష్టపడే దానికోసమే కదా, డబ్బుల కోసమే కష్టపడుతున్నారు. ఇది మధ్యలో రూట్ వచ్చేసి కొంచెం కష్టంగా ఉంటుంది. అది ఎందుకు అని చెప్పేసి మనకు తెలియదు. చూసారు కదా లెఫ్ట్ సైడ్ మళ్ళీ ఇవి పూల వాళ్ళు ఉన్నారు. ఇక్కడ నుంచి మనం ఇంకా స్టార్ట్ చేద్దాము. ఇంకా మనం రేణిగుంట బైపాస్లోకి అయితే ఎంటర్ అయిపోయాం అనమాట, ఎలాంటి ఇష్యూ లేకుండా. ఇంకొంచెం రేణిగుంట బైపాస్ ముందర బోర్డు కనిపిస్తుంది చూడండి, ఆ బ్లింక్ అయ్యేది వచ్చేసి రేణిగుంట ఎంట్రన్స్. ఇది బైపాస్ ఎంట్రన్స్. ఇక్కడ కొంచెం మనం రైట్ సైడ్ తీసుకుని లోపలికి వెళ్ళాలి. కదా పైన రేణిగుంట తిరుపతి అని రాసి ఉన్నారు. ఇక్కడ నుంచి రైట్ సైడ్ తీసుకుంటే మనకు రేణిగుంట వచ్చేస్తుంది. చూసారు కదా ఎంత ట్రాఫిక్ ఉందో. మన మధ్యలో తిరిగిపోదాము. మన ఓపిక తక్కువ కదా, మన బండి లాంటి బండి పోతుంది. మనకు కూడా సేమ్ ఆర్టీ 8 బండి ఉంది. ఇక్కడ నుంచి మనం ఇంకా స్ట్రైట్ వెళ్ళిపోవాలి. రిలేషన్కి అయితే లెఫ్ట్ సైడ్ నుంచి పోవచ్చు, కానీ మనకు లెఫ్ట్ సైడ్ రూట్ అనేది తెలియదు అనమాట. దానికోసం మనం స్ట్రైట్కి వెళ్ళిపోతున్నాము. ఇక స్ట్రైట్కి వెళ్తున్నప్పుడు లెఫ్ట్ సైడ్లో మనకు పోలీస్ స్టేషన్ అయితే ఉంటుంది, కనిపిస్తుంది కదా, ఇదే పోలీస్ స్టేషను. ఇంకా ఇట్లా స్ట్రైట్గా ఒక 2 కిలోమీటర్స్ పోతే మనకి ఈ రేణిగుంట రైల్వే స్టేషన్ అయితే వచ్చేస్తుంది. రేణిగుంట ఇప్పుడు స్టార్ట్ చేసినప్పుడు ఒక చిన్న ఇది వస్తుంది, సర్కిల్. ఈ సర్కిల్ నుంచి కూడా మనం ఇట్లా రైట్ టు రైట్ ఏం తీసుకెళ్ళకూడదు, స్ట్రైట్గా వెళ్ళిపోవాలా. చూసారుగా దగ్గరే ఉంటుంది. ఈ లెఫ్ట్ సైడ్ పోతే మళ్ళీ ఎటు పోతుంది తెలియదు, మనం ఎటు స్ట్రైట్గా వెళ్ళిపోవాలా. ఎప్పుడు క్రాస్ అయితే తీసుకోకూడదు. ఇక్కడ నుంచి మనకి ఇంకో సర్కిల్ వస్తుంది, ఆ సర్కిల్ లెఫ్ట్ సైడ్ వెళ్ళిపోవాలా. చూడండి పైన కాంటే బోర్డులు కూడా వస్తాయి, మీకు ఇబ్బంది ఉండదు. కడప అయితే స్ట్రైట్, నెల్లూరు అయితే రైట్, రేణిగుంట అయితే లెఫ్ట్. బోర్డులు అయితే ఉంటాయి, ఆ బోర్డులు చూసుకుని వెళ్ళిపోవాలి మీరు. స్ట్రైట్కి పోతే మనకు రేణిగుంట వచ్చేస్తుంది రైల్వే స్టేషన్. అరౌండ్ మనం 90 కిలోమీటర్స్ ట్రావెల్ చేస్తున్నాం ఇప్పటికి, తక్కువ. ఇక్కడ నుంచి మనం మా నాన్నగారిని పికప్ చేసుకొని ఈ విజయవాడ ట్రైన్ ఎక్కి విజయవాడలో దిగి విజయవాడ నుంచి బస్కి వెళ్ళాలా. ఇక్కడ నుంచి మనం లెఫ్ట్ తీసుకోవాల్సి వస్తుంది. లెఫ్ట్ తీసుకుని వెళ్ళిపోవాలి. చూసారు కదా, ఇది వచ్చేసి ట్రాక్స్ పైనుంచి పోయి ఇక మనం స్టేషన్కి వచ్చేసినట్టు